ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/2/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శశర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, నవమి రాత్రి 2:40 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతోంది. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 1:38 వరకు ఉండి తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:38 నుంచి 12:08 వరకు, తిరిగి రాత్రి 3:55 నుంచి 5:25 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:53 వరకు, వర్జం ఉదయం 7:37 వరకు ఉండి తదుపరి సాయంకాలం 6:54 నుంచి 8:24 వరకు కూడా వర్జ వ్యాప్తి ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:41కి, సూర్యాస్తమయం 6:18. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. అనుకూలవంతమైన శుభ ఫలితాలు, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబపరమైనటువంటి సఖ్యత, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం కానీ, అలాగే వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, మంచి పట్టుదల ఉంటుంది, కార్యసిద్ధి, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, అలాగే ముఖ్యంగా మీకు పోగొట్టుకున్న వస్తువులు కానీ, ఉద్యోగం కానీ, వ్యక్తుల్ని కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు, మంచి గౌరవప్రదమైనటువంటి శుభయోగం, కుటుంబ పరంగా చాలా బలంగా ఉంటుంది, ఆర్థికంగా అనుకూలవంతమైన శుభయోగాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి బలంగా కనబడుతోంది. వీసా సంబంధ సౌలభ్యాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడకులకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభదాటి వ్యవహారం, అలాగే మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులకు లాభాలు, అన్ని రకాల అనుకూలతలు, ఆరోగ్య లాభాలు, ధనయోగాలు, ప్రతి విషయంలో కూడా మీకు కలిసి వచ్చేటువంటి శుభమే రోజు చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టుదల, కార్యజయము, ఆనందయోగము, వస్తులాభము, వాహన యోగము, వాక్చాతుర్యము, దుష్టనాశనము అంటే శత్రువులతో విజయాన్ని పొందుకునే అవకాశం, అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, శుభవార్త శ్రవణం, బంధుమిత్రులతో సమాగమం, ఆత్మీయులతో కలయిక, ఆనంద యోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మంచి పేరు ప్రతిష్టలు, వాహన యోగము, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, మంచి ఆనందకరమైన ప్రశాంతమైన శుభయోగాల పరంపర కనబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆర్థిక పరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉన్నాయి. మిగతా అన్ని విషయాలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో బాగుంది, ధనయోగం ఉంది, మత్స్యకారులకి లాభాలు, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకు వ్యాపారం లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వైపు వెళ్ళకండి, లాట్ల వైపు వెళ్ళకండి. ఆర్థిక విషయాల్ని, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయం కూడా పక్కకు పెట్టండి. లోన్ కూడా మీకు ఈరోజు మంచిది కాదు. లోన్ అప్లై చేసిన, లోన్ తీసుకున్న నిర్మాతలు ఉంటారు కదా, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో మీకు
శుభయోగాలు, ధనయోగాలు. కుటుంబ పరంగా అభివృద్ధి బాగా ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి, సోదరుల మధ్య అనుకూలత ఉంటుంది, మంచి అనుకూలమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే డబ్బుల విషయంలోనే కాస్త మీకు నష్టము, కష్టము, డబ్బుల వ్యవహారం అంటే నగదు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే చెక్ రూపంలో ఇవ్వచ్చా, యూపీఐ ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని అడగండి, అది కాస్త ఇబ్బంది కలుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జాగ్రత్త, ఎందుకంటే మీరు లంచం పుచ్చుకోకపోయినా లంచం ఇవ్వాలని మిమ్మల్ని ప్రేరేపించేవాళ్ళు, అంటే లంచం తీసుకోమని ప్రేరేపించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయండి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, పర్వాలేదు, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం కూడా కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతాలు, శుభయోగాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మీకు అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇదేమైనా ఈ రాశి వారికి శుభయోగం. అలాగే వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అత్యుత్తమ శుభయోగాలు. మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. ధార్మికమైనటువంటి చింతన, భగవద్ అనుగ్రహము, మాతాపితృల సౌఖ్యము, కుటుంబ అభివృద్ధి, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, ఆరోగ్య లాభం, ఆనందయోగం, రుణ విమోచనం, రోగనాశనం, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, రాజకీయ నాయక లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం కూడా అనుకూలంగా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అదృష్ట యోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా లాభము, ఆనంద యోగంగా చెప్పవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి ఆనంద యోగం చెప్పబడుతోంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, ఆత్మస్థైర్యం, ధనయోగము, శత్రునాశనము, మిత్రలాభము, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, శుభవార్తా శ్రవణం, బంధువుల వల్ల మంచి వివాహాది నిశ్చయితాంబులు జరిగే అవకాశాలు, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమస్య పూర్తిగా తొలగిపోతుంది, అనుకూల శుభయోగాలు. ముఖ్యంగా విద్యాభివృద్ధి బాగా కనబడుతుంది. పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఆత్మీయుల కలిగిక చాలా అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తుంది. పోగొట్టుకున్న వస్తువాహన తిరిగి పొందుకునే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రోజులు, చేపల చెరువుల వారికి, రైతన్నులకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగం బాగా కనబడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా లాభసాటి వ్యవహారం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మెజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, జన ఆకర్షణ, రాజకీయ నాయక లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలియిక, ఆనంద యోగము, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం మేము ప్రయత్నాన్ని గట్టిగా చేయవచ్చు. విదేశాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా కనబడుతుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా బలంగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకునే అవకాశాలు, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చిన అవకాశాలు, ఆర్థిక, ఆనందాది శుభయోగాలు, అనేక రకాల
శుభ ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి రోజుగా చెప్పవచ్చు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి కాస్త అప్రమత్తంగా ఉండక తప్పదు. వెంటనే కింద కామెంట్ వచ్చేస్తుంది, ఈ తులారాశి వారు ఉన్నారే జాతకం ఎప్పుడు బాగుండదు, ఎవరు చూడు తులారాశి వారికి నష్టాలే అనేటువంటి వ్యక్తులు కొంతమంది కొన్ని రాశుల వాళ్ళు ఉన్నారు పాపం. వారు కింద కామెంట్ పెడతా ఉంటారు. బాలేదనగానే బాధపడి భయపడితే ప్రయోజనం లేదండి. ఎందుకు బాగలేదు, ఎలా ఉంటే బాగుంటుంది అని సూచిస్తున్నాగా, దాన్ని ఫాలో అయితే అనుకూలంగా ఉంటాయిగా. అబ్బే ఏది కూడా మీకు డబ్బా కొట్టాలి అంటే నాకు జాతకం బాగుందని చెప్పడం, దానివల్ల ఆనందం ఉండదంటే నేను బాగుందని చెప్తాను. కాబట్టి ఈరోజు మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనం లేదు. ఇతరుల మీద ఆధారపడుతున్నారు పరీక్షకు రాయడానికి, నష్టమే. వ్యాపార పరంగా భాగస్వామ్య పూర్తి ఆధారపడకండి. ఏదో నా బాగా నమ్మకం ఉంది, నమ్మిన వాడే అసలు నేనంటేనే గొప్ప నమ్మకం, వాళ్ళు లేని నా జీవితం లేనటువంటి వ్యక్తులను నమ్మితే మిమ్మల్ని పాతాళానికి తొక్కేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రేయసి ప్రియ మధ్య వ్యతిరేక భావనలు, నష్టము, కష్టము, తొందరపాటుతనం, పెద్దలను ఎదిరించడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం ఎత్తుకోవడం, పట్టుబడతారు గ్యారెంటీగా. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశాలు. విదేశాల్లో కూడా మీకు అనుకూలంగా లేదు. విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అందుకే జన్మజాతకం చూయించుకోండి, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టాలు, నష్టాలు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీల వైపు వెళ్ళకూడదు, బిట్ కాయిన్స్లో నష్టము, అనుకూల రుగ్మతలు, అంటువ్యాధి ప్రబల అవకాశాలు. మరకలతో మీరు చేసే స్నేహాలు పూర్తి నష్టాన్ని కలిగిస్తాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ఏ వ్యక్తితోనైనా సరే మీరు పరిచయం పెంచుకున్న మీకు నష్టము తప్పదు. కష్టకాలమే. లేనిపోయిన అనవసరపు అగచాట్లు, తొందరపాటు నిర్ణయాలు, తల్లిదండ్రులను ఎదిరించడం, ఇతరుల మీద ఆధారపడడం, ఇవన్నీ నష్టాలు కలిగిస్తాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా కష్టకాలం. ఈవెంట్ చేసే వారికి బాగలేదు. ఈవెంట్స్ కోసం వెంపలాడకండి. క్రీడాకారులకి, కళాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోయిన అనవసరపు అవాంతరాలు, చికాకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవద్గీత పారాయణం 3 నుంచి 7 అధ్యాయాలు చదువుకోవడం. ఎవరికైనా సరే నల్ల నువ్వులు, అలాగే అలసందలు అంటే బొబ్బర్లు అంటారు కదా, బొబ్బర్లు దానం చేసుకోవడం, తెల్ల వస్త్రాన్ని, నల్ల వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వెళ్తూ ఆఫీసు కానీ కాలేజీకి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా వినాయకుడు దర్శనం చేసుకుని వెళ్తే మీకు శుభప్రదం. మీ మాట మీరే వినండి, పక్క వాళ్ళ మాట వినకండి. తల్లిదండ్రులను సేవించండి, తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయిగా. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలత, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కన్సల్టెన్సీ చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకునే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభాలు. రాజకీయ పరంగా, సినిమా పరంగా, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, మంచి ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనందకరమైన శుభయోగాలు. ఇలా అనేకమైనటువంటి కుటుంబ సౌఖ్యాన్ని, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా పోటీలలో విజయం ప్రాప్తించుకునే అవకాశం, సమస్తమైనటువంటి విజయము, ఆనందము, ఆరోగ్యము, వస్తులాభము, విద్యాలాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి కలిసి వచ్చేటువంటి అవకాశం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో పరిపూర్ణ విద్యావంతులు గారు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ తప్పకుండా, అంటే ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ విజయం తప్పకుండా ప్రాప్తించుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ జంటకి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి వచ్చే అవకాశాలు. ఆత్మీయులతో కలియిక బాగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనంద యోగాలు. ఉద్యోగంలో, వృత్తిలో, మాట తీరులో, అలాగే ఇతరులతో బాంధవ్యాన్ని పెంచుకునే విషయంలో అనేక రకాల శుభయోగాలు. పై అధికారులతో మన్ననలు. మంచి ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా ప్రశాంతమైన వాతావరణమే. బంధువులతో, మిత్రులతో ఆనంద యోగాలు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థి విద్యా లాభం. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. శత్రునాశన, మిత్ర లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అభివృద్ధి, ఆనంద యోగాలు. వస్తులాభము, వాహన యోగము. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బలంగా కనబడుతోంది. సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చే అవకాశం. వాహన యోగం చాలా అనుకూలంగా కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తప్పకుండా మంచి పట్టుదల, అనుకున్నది సాధించే తత్వం. కాకపోతే పెద్దవాళ్ళని ఎదిరించడం, పెద్దవాళ్ళు చెప్పిన మాటని పెడమార్గంలో మీరు ఆలోచించడం, వాళ్ళు మీ మంచి చెప్తున్నా దాని గురించి ఆలోచన లేకుండా మాట్లాడడం, అంటే ఈ అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు మాత్రం కనబడుతున్నాయి. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్తుంది వినండి. అసలు ఏం చెప్తున్నారు, ఏం చేయాలి, సలహా తీసుకోండి. ఆచరణ మీ ఇష్టం. కానీ అటువంటి సలహా తీసుకునేటప్పుడే మీరు వ్యతిరేకించడం వల్ల మీరు నష్టపోతారు, నిష్ఠూరానికి గురవుతారు. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీల వైపు దూరంగా ఉండండి. కొత్త వ్యక్తులతో పరిచయం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చే సమాచారాన్ని ఒకసారి మీరు రీచెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. బట్ మంచి వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది. కుటుంబ సౌఖ్యం, అలాగే ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం పరిస్థితి. వస్తువాహన సౌలభ్యం కనబడుతోంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. కొత్త వ్యక్తుల్ని మాత్రం జాగ్రత్తగా అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి కనబడుతుంది. వాహన యోగం. డ్రైవర్లకి, పేటలు కలిసి రావడం, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, వృత్తిలో అనుకూలత, మంచి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభం చేయవచ్చు. బట్ పాత భాగస్వాములతో కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు తప్పకుండా. కాస్త వెళ్తున్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే మీకు అనుకూలవంతమైనటువంటి ఆనంద యుగాలు ఉంటాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైనటువంటి. బట్ జ్యోతిష్య పండితులు, అలాగే వేద పండితులు ఈ డిబేట్లలో పాలు పంచుకోకండి. అనవసరమైన వాద వివాదాలకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్త. ఈ రాశి వారికి కాస్త సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొని ఆయన అష్టోత్తరం చదువుకుంటే, భగవద్గీతలో 3వ అధ్యాయం చదువుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. బట్ ఈ రోజంతా మీకు అనుకూలంగానే ఉంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి చాలా అదృష్టవంతమైన శుభయోగం. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్, అలాగే కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ పరంగా చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. వివాహ వేడుకలు, సంతాన వేడుకలు, బారసాల, షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాల్లో పాల్పంచుకోవడం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో కూడా ధనయోగం, ఆనందకరమైన సంపద, ధనకనక వస్తు వాహన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, పట్టుదల బాగా ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, నూతన వాహన యోగం, అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలమైన శుభయోగాలు. ప్రతిచోట వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి రావడం, విద్యా పరిపూర్ణత, విదేశాలకు కూడా ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. అనుకున్న పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకునే అవకాశాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే
శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.